హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్రస్తుతం మేము థాయిలాండ్ ట్రిప్లో ఉన్నామండి. అఫీషియల్లీ ఇది మా డే 7 ఇన్ అవర్ థాయిలాండ్ ట్రిప్ అనమాట. మేము రీసెంట్గానే బ్యాంకాక్ నుంచి పతాయా వచ్చాము. పతాయా వచ్చాక ఎలా వచ్చాము, బస్లో ఏమేమి చూసి వచ్చాము అవన్నీ కూడా మీకు క్లియర్గా వ్లాగ్స్ పెట్టాము. చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ మేము పతాయా రీచ్ అయ్యాక బిగ్ బుద్ధా టెంపుల్ని చూసామండి. ఆ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ద నెక్స్ట్ డే అంటే ఈ రోజు లేచాక రిఫ్రెష్ అయ్యి మేము వి వెంట్ టు టెర్మినల్ 21 మాల్ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మాల్ అది. ఎందుకంటే అలాంటి థీమ్ తోటి ఉన్న మాల్ని మనం ఎప్పుడు ఇండియాలో అయితే చూడమన్నమాట. కంప్లీట్లీ ట్రావెల్ థీమ్ అండి, ఎయిర్పోర్ట్ థీమ్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఫ్లోర్ మీకు ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నట్టు పెట్టారు. ఆ రిప్రజెంట్ చేసినప్పుడు కూడా ఆ కంట్రీలో మనకి మెయిన్గా ఎటువంటివి ఉంటాయో అవన్నీ కూడా పెట్టారనమాట. అక్కడ చక్కగా మనం మంచిగా ఫొటోస్ దిగచ్చు, అవన్నీ చేయొచ్చు. సో చాలా ఎగ్జైటింగ్ ఉందండి ఆ ప్లేస్. మాకైతే చాలా నచ్చింది. అండ్ అందుకే దాన్నంతా కూడా మేము చక్కగా వీడియో తీసి పెట్టాము. అది చూస్తే మీకు ఆ మాల్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి షాప్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఆ వీడియో చూడండి. ఆ వీడియో నచ్చినట్లయితే కనుక మాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ అప్డేట్స్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ రిలేటెడ్ వ్లాగ్స్తో పాటు మేము కంటిన్యూస్గా మీ ముందర ఉంటాం అనమాట. సో టెర్మినల్ 21 మాల్ చూసేసాక మేము పటాయా బీచ్కి వెళ్ళామండి. పటాయా బీచ్ వాకింగ్ స్ట్రీట్ అంటే మెయిన్ బీచ్ రోడ్ ఉంటుంది కదండి, అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మంచి పార్టీ వైబ్ తోటి, అంటే మనకి బ్యాంకాక్లో సుఖ్రీంవిత్ ఏరియాలో మనం చూసాం కదా, అంత జాజీ వైబ్ ఉండదండి. బట్ ఒక రకమైన ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్తే మీకు ఆ పార్టీ వైబ్ని ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారనమాట. ఈ బీచ్ రోడ్ మొత్తం వాక్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో బ్రీఫ్గా ఒక చిన్న గ్లిమ్స్ లాగా వాకింగ్ టూర్ చూసేయండి. పతాయా అంటే బీచెస్కి ఫేమస్. మంచి వాటర్ స్పోర్ట్స్కి, లైవ్లీ అట్మాస్ఫియర్కి, పార్టీ లైఫ్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇది బెస్ట్ ప్లేస్. పతాయాలో జాంగ్టియన్ బీచ్ అండ్ పటాయా బీచెస్ చాలా చాలా ఫేమస్. పార్టీ వైబ్ని, వైబ్రెంట్ నైట్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే పటాయా బీచ్ బెస్ట్ ప్లేస్. అదే మీకు కొంచెం కామ్గా, రిలాక్స్డ్గా ఉండి ఎక్కువ హజిల్ బజిల్ ఇష్టం లేకపోతే జాంగ్టియన్ బీచ్ మీరు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. మేము ఇప్పుడు డైరెక్ట్గా టెర్మినల్ 21 మాల్ నుండి పతాయా బీచ్కి వచ్చేసాం. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ వాక్లోనే మీరు బీచ్కి రీచ్ అయిపోవచ్చు. గ్రాబ్లో మోటార్ బైక్ ఆర్ క్యాబ్ రైడ్ బుక్ చేసుకుని రావచ్చు అనమాట. లేదా ఇక్కడ సాంగ్తే అని లోకల్ పికప్ ట్రక్స్ ఉంటాయి, వాటిలో కూడా బీచ్ ఏరియాకి రీచ్ అవ్వచ్చు. కానీ మేము వాక్ని ప్రిఫర్ చేసాము, ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్లో ఏదైనా కొత్త ప్లేస్లో బై వాక్ వెళ్తే అక్కడ వైబ్ని, కల్చర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అని తెలుసుకున్నాం. పతాయా సిటీ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఎంత బిజీ స్ట్రీట్స్ అయినా కూడా ట్రాఫిక్ లేకుండా, గోలా గందరగోళం లేకుండా ఉంటాయన్నమాట. సో ఏ చీకు చింత లేకుండా పీస్ఫుల్గా వాక్ చేయొచ్చు. పతాయా బీచ్ గురించి చెప్పుకోవాలంటే ఇది టూరిస్టులతో కిలకిలలాడే బీచ్ అండి. మార్నింగ్ టైంలో షోర్ ఏరియా మొత్తం షాక్స్తో నిండిపోయి ఉంటుంది. అలాగే వాటర్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతాయి. ఈ బీచ్ దగ్గర నుండే పతాయా హిల్ మీద ఉన్న పతాయా సిటీ సైన్ బోర్డ్ని కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ బీచ్ రోడ్ చాలా వైబ్రెంట్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. నైట్ అయ్యాక మొత్తం అవతారమే మారిపోతుందండి. ఈవినింగ్ ఇంకా షాక్స్ని క్లోజ్ చేస్తారు. అప్పుడు బీచ్ రోడ్లో ఉన్న రెస్టారెంట్స్ అండ్ పబ్స్ యాక్టివేట్ అవుతాయి. ఫుల్ లైటింగ్ అండ్ మ్యూజిక్ తోటి ఈ బీచ్ రోడ్ లుక్ అండ్ ఫీల్ మొత్తం మారిపోతుంది. ఈ టైంలో అయితే ఎక్కువ రష్ లేకుండా బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ బీచ్ రోడ్లో కూడా మీకు థాయ్ మసాజ్ సెంటర్స్, టాటూ షాప్స్ ఇంకా పబ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఫ్యాట్ కోకో సీ ఫుడ్ క్లబ్, పతాయాలో వన్ ఆఫ్ ది ఫేమస్ రెస్టారెంట్స్. ఇది ఫ్రెష్ సీ ఫుడ్ డిషెస్ అండ్ కాంటినెంటల్ డిషెస్కి ఫేమస్ అండి. స్విమ్మింగ్ పూల్ ఇంకా స్మాల్ వాటర్ పార్క్ ఉండడంతో ఈ ప్లేస్ పటాయా బీచ్ వ్యూ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయాలన్న ఫ్యామిలీస్కి బెస్ట్ ప్లేస్ అంటారు. ఈ స్ట్రీట్లో వాక్ చేస్తుంటే ఈవినింగ్ చాలా మంది ఫారినర్స్ జాగింగ్ చేస్తూ కనిపిస్తారు. అఫ్ కోర్స్ ఈవినింగ్ కూల్ సీ బ్రీజ్ని ఫీల్ అవుతూ వాకింగ్ అండ్ జాగింగ్ చేస్తే ఆ కిక్కే వేరు కదండి. అందులోనూ పతాయా లాంటి ప్లెజెంట్ సిటీలో ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ టైంలో మన గోవాలో బాగా బీచ్ లాగా కిటకిటలు ఆడిపోతూ ఉంటుంది ఈ బీచ్. అసలు షోర్ మొత్తం
షాక్స్ తో వాటర్ స్పోర్ట్ ఆర్గనైజర్స్ తోటి నిండిపోతుంది. ఆ టైంలో ఫుల్ కమర్షియల్ ఏరియా లాగా అనిపిస్తుందండి. ఇక్కడ సరిగ్గా ప్లెజెంట్ గా కూర్చుని ఎంజాయ్ కూడా చేయలేం. కానీ నైట్ టైం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ 6 PM తర్వాత కంపల్సరీగా షాక్స్ క్లోజ్ చేస్తారు. అలాగే వాటర్ స్పోర్ట్స్ ఉండవు. సో మనం చక్కగా రిలాక్స్డ్గా బీచ్ని ఇంకా బీచ్ సైడ్ వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బీచెస్ అంటేనే ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కదండి. చిన్నప్పుడు ఫ్యామిలీస్ తోటి కజిన్స్ తోటి వెళ్ళి జస్ట్ కాళ్ళు తడుపుకుందామని మొదలుపెట్టి ఫుల్గా తడిసిపోయే వరకు ఆడి అలసిపోయేవాళ్ళం. ఇసుకలో ఆడి శాండ్ క్యాజల్స్ కట్టడం, గవ్వలను కలెక్ట్ చేయడం, దారిలో ఉండే మొక్కజొన్న పొత్తులు, ముంత మసాలా తిని ఆస్వాదించడం, ఇలా ఒక్కటి కాదు. బీచ్ అంటేనే మనకి చాలా మెమరీస్ గుర్తొస్తాయి కదండి. థాయిలాండ్లో మాత్రం బీచెస్ అయితే వైబ్రెంట్ అట్మాస్ఫియర్కి పెట్టింది పేరు. ఒక బీచ్ని ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చో అన్నింటికీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ. అందుకే ఆ వైబ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలామంది టూరిస్టులు ఇక్కడికి తరలి వస్తారండి. మేమైతే ఈ బీచ్ రోడ్ వాక్ని బాగా ఎంజాయ్ చేసాం. డెఫినెట్గా ఈ స్ట్రెచ్ ఫ్యామిలీస్కి కూడా బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు కాబట్టి. ఇకపోతే ఇది ఫేమస్ వాకింగ్ స్ట్రీట్ అండి. పతాయాలో ఈ సెక్షన్లోకి ఫ్యామిలీస్ వెళ్తే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. సో అది స్కిప్ చేసి ముందున్న బీచ్ రోడ్ని ఎక్స్ప్లోర్ చేసేసాం. మధ్యలో నడుస్తుంటే ఒక లోకల్ థాయ్ టెంపుల్ వచ్చింది. ఇక్కడి వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం రెడ్ కలర్ ఫ్యాంటాని ప్రసాదం లాగా పెడతారు. ఈ ట్రెడిషన్ మనం చాలా థాయ్ టెంపుల్స్లో చూస్తామండి. ఇంకా కొంచెం ముందుకు నడిస్తే షాపింగ్ మార్కెట్స్ ఇంకా నైట్ మార్కెట్స్ వస్తాయి. థాయిలాండ్లో నైట్ మార్కెట్స్ని విజిట్ చేసే తీరాలి. భలే కలర్ఫుల్గా ఉంటాయండి. ఫుడ్ స్టాల్స్, క్లోథింగ్ స్టాల్స్, జ్యూస్ బార్స్తో నిండి ఉంటాయి ఈ నైట్ మార్కెట్స్. బీచ్ రోడ్లో మీకు కూర్చుందుకు బెంచెస్ ఉన్నా ఖాళీగా కనిపించవు. సో ఈ నైట్ మార్కెట్లో అయితే మీకు కూర్చుని ఏదైనా తింటూ తాగుతూ బీచ్ని ఎంజాయ్ చేసే అవకాశం దొరుకుతుంది. అలా కొంచెం సేపు నైట్ మార్కెట్లో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి మళ్ళీ మా బీచ్ వాక్ మొదలుపెట్టాం. నైట్ మార్కెట్ దాటాక మోస్ట్లీ మీకు పబ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇంతకు ముందు పార్ట్ ఆఫ్ రోడ్ మొత్తం ఇండియన్ రెస్టారెంట్స్, ఫైన్ డైన్ రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ తోటి ఉంటుంది. కానీ ఈ పార్ట్లో ఉన్న పబ్స్ నైట్ లైఫ్కి చాలా చాలా ఫేమస్ అండి. ప్యూర్ పార్టీ ప్లేస్ ఇవి. అలా నడుచుకుంటూ వెళ్తే సెంట్రల్ పటాయా మాల్ దగ్గరికి వచ్చేస్తాం. ఇది కూడా ఫేమస్ మాల్స్ ఇన్ పతాయాలో ఒకటి. ఇక్కడ అవుట్డోర్ ఫుడ్ కోర్ట్ చాలా చాలా ఫేమస్ అండి. ఈ మాల్ ఒకవైపు బీచ్ రోడ్ తోటి, ఇంకొక వైపు సిటీ సెంటర్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇలా మేము సెంట్రల్ పతాయా మాల్ వరకు వచ్చి మా బీచ్ రోడ్ వాకింగ్ టూర్ కంప్లీట్ చేసి రూమ్కి తిరిగి వెళ్ళిపోయాం. చూసారు కదండి, పతాయా వాకింగ్ స్ట్రీట్ చాలా చాలా వైబ్రెంట్ గా, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుందండి. అంటే వాకింగ్ స్ట్రీట్ మొత్తం ఫ్యామిలీస్ తోటి వెళ్ళొచ్చు. కొన్ని లేన్స్ ఉంటాయి అనమాట. వాకింగ్ స్ట్రీట్ అని ఇలా కొన్ని లేన్స్ ఉంటాయి. ఆ లేన్స్ లో మాత్రం చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఉంటే ఇట్స్ నాట్ ప్రిఫరబుల్ టు గో. కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో అదొకటి మైండ్ లో పెట్టుకోండి. బట్ మీరు పతాయా బీచ్ అంతా ఉంటుంది. ఆ బీచ్ దగ్గర వాకింగ్ ట్రాక్ లాగా వేశారు. అదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా చాలా అమేజింగ్ గా ఉంటుంది. ఫ్యామిలీ తోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో అండి. హోప్ఫుల్లీ మీకు పతాయా బీచ్ మొత్తం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం యాజ్ యూజువల్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ ఒక ఎక్సైటింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ అమేజింగ్ వీడియో.